లైవ్ అప్డేట్స్ నేను సునీల్ సూపర్ 6 లో ఫస్ట్ అప్డేట్ కు వెళ్ళిపోదాం. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రాజెక్టుల నిర్మాణం, పెండింగ్ నిధులపై కేంద్ర మంత్రులతో చంద్రబాబు చర్చించారు. ఏపీలో కూటమి పాలన వ్యవహారాలు, తాజా రాజకీయ పరిణామాలపై అమిత్ షాకు వివరించారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయంపై కూడా అమిత్ షాతో చర్చించినట్లు తెలుస్తోంది. మరోవైపు రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణంపై చర్చిస్తున్నారు. ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీగా గడుపుతున్నారు. ఆయనతో పాటు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. వరుసగా కేంద్ర మంత్రులతో భేటీకి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఢిల్లీలో ఏపీ సీఎం బిజీగా ఉన్నారు. మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు వరుసగా కేంద్ర మంత్రులతో సమావేశం అవుతున్నారు. మొదట 3 గంటలకి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సుమారు గంట పాటు సమావేశమయ్యారు. ఆ తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో 40 నిమిషాల పాటు, ప్రస్తుతం కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశం కొనసాగుతోంది. రాష్ట్ర అభివృద్ధికి సహకారంతో పాటుగా పెండింగ్ అంశాలను త్వరగా పూర్తి చేసేందుకు వేగవంతంగా నిధులు విడుదల చేయాలని చెప్పి చంద్రబాబు కేంద్ర మంత్రులకి గతంలో ఇచ్చిన రిప్రజెంటేషన్తో పాటుగా రాష్ట్రంలో కూటమి పాలన ఏ విధంగా సాగుతోంది, అభివృద్ధి పనులు, ఇటు గత పాలన ముఖ్యంగా నిధులను మళ్లించడం, ప్రభుత్వం నిధులను మళ్లించడం, సో ఈ నూతన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ పథకాలకు కేటాయిస్తున్న నిధులను ఏ విధంగా సద్వినియోగం చేస్తున్నారని చెప్పడంతో పాటుగా పెండింగ్ అంశాలను, ఇటు ఎన్డీఏ 3వసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్లో ఉండిపోయిన అంశాలు, ముఖ్యంగా అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి కానీ, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి కానీ, అలాగే విశాఖ రైల్వే జోన్, అలాగే ఇటు విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఆర్థిక సహకారం, ఇవన్నింటినీ కూడా కేంద్రం ప్రకటించడం జరిగింది. సో ప్రకటించిన సాయాన్ని వేగంగా విడుదల చేస్తే కనుక ఇంప్లిమెంటేషన్ త్వరగా జరుగుతుంది. సో అది రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగకరంగా ఉంటుందన్న విషయాల్ని ఢిల్లీ పర్యటనలో వరుసగా కేంద్ర మంత్రులను కలిసి చంద్రబాబు గుర్తు చేస్తున్నారు. అందులో భాగంగా మొదట అమిత్ షాతో జరిగిన సమావేశంలో రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు గెలవడంతో పాటుగా నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 5 స్థానాలు ముఖ్యంగా అభ్యర్థుల్ని ప్రకటిస్తున్న తరుణం ఉంది కాబట్టి, సో ఏ విధంగా అభ్యర్థులని షేర్ చేసుకోవాలన్న అంశంతో పాటుగా రాజ్యసభ విజయసాయిరెడ్డి రాజీనామా తర్వాత ఒక స్థానం ఖాళీ ఉంది. సో దానికి సంబంధించి కూడా చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. అలాగే ఇటు పోలవరం నిర్మాణానికి, రాజధాని నిర్మాణానికి, ఇటు విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ప్రకటించిన ఆర్థిక సాయం త్వరగా ముఖ్యంగా విడుదలయ్యే విధంగా చొరవ తీసుకోవాలి అని చెప్పి అమిత్ షాని కోరడంతో పాటుగా ఇవే అంశాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా చంద్రబాబు చర్చించారు. ఇటీవల రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత సో కేంద్రం నుంచి వచ్చే రెవెన్యూ షేర్ విషయంలో కూడా త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ఆర్థిక మంత్రిని కోరినట్లుగా తెలుస్తుంది. అలాగే అమరావతి రింగ్ రోడ్డుతో పాటు ముఖ్యంగా అమరావతి రాజధానికి జాతీయ రహదారుల కనెక్టివిటీ, అలాగే రాజధాని నుంచి ఇతర రాష్ట్రాల రాజధానులకి నేరుగా కనెక్టివిటీ ఉండే విధంగా కూడా ఇటు జాతీయ రహదారుల నిర్మాణానికి సహకరించాలని చెప్పి నితిన్ గడ్కరీని చంద్రబాబు కోరుతున్నట్లుగా సమాచారం. ఈ సమావేశం అనంతరం 7 గంటలకి చంద్రబాబు మీడియా సమావేశం ఉంది. అందులో కేంద్ర మంత్రులతో ఏ అంశాలు చర్చించారు, అలాగే రాష్ట్రానికి కేంద్రం ఎటువంటి భరోసా ఇచ్చింది అన్న అంశాలకు సంబంధించి ఇటు కేంద్ర మంత్రులతో జరిగిన సమావేశాలకు సంబంధించిన వివరాలను చంద్రబాబు 7 గంటలకు మీడియా సమావేశంలో వెల్లడించబోతున్నారు. సో ఈ భేటీ అనంతరం రాత్రి 8 గంటలకు ఒక వివాహ వేడుకకు అటెండ్ అయిన తర్వాత ఇక్కడి నుంచి రాత్రి 9 గంటలకి ఢిల్లీ నుంచి వైజాగ్ బయలుదేరి వెళ్తారు. అక్కడ వైజాగ్లో రేపు మధ్యాహ్నం వరకు ఉండి రేపు మళ్ళీ ఢిల్లీలో ఒక మీడియా ఈవెంట్ ఉంది. సో మళ్ళీ రేపు మధ్యాహ్నం ఢిల్లీకి వచ్చి ఆ మీడియా ఈవెంట్లో చంద్రబాబు పాల్గొనబోతున్నారు. ఓకే గోపి.